హలో గాయ్స్, 1 వీక్ బ్యాక్ అయితే ఈ వీడియో అయితే కవర్ చేశాను. ఈరోజు సండే రోజు కుదిరింది దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. చూడండి, లాస్ట్ వీక్ సండే అంటే మన రొట్టెల పండగ హడావిడి చిన్నగా లేదనమాట. ఫుల్ ట్రాఫిక్ జాము. అయినా కూడా ఎలాగో అలా వచ్చామన్నమాట ఎంజీబీ మాల్కి. చూడండి, నేను నా కూతురు వెళ్తున్నాం. ఇది మా ఫ్యామిలీతో నేను ఫస్ట్ టైం రావడం అనమాట. మా పిల్లలు, నేను, మా హస్బెండ్. నార్మల్గా అయితే మా మమ్మీ వాళ్ళతో కానీ మా అక్క వాళ్ళతో కానీ అలా వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్తో. ఇది మేము ఫస్ట్ టైం కాబట్టి అలా వెళ్ళాము. రొట్టెల పండగ దగ్గరే కదా, పక్కనే కదా, బ్యాక్ సైడ్ దర్గా మిట్టాలో జరిగేది కదా. సో జనాభా కూడా మొత్తం ఇక్కడే ఉన్నారనమాట. అయితే ఈ సంవత్సరం రొట్టెల పండగకి చాలామంది వచ్చారు జనాభా. అసలు సందు లేదండి, నిజంగా ఏడుపు వచ్చేసింది నాకైతే. ఆ ట్రాఫిక్ జామ్లో బండి తోలాలనిపించింది. చిన్నగా టార్చర్ అనుభవించలేదు. దానివల్ల నాకు 2 days భుజాలు అయితే ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ వచ్చేసింది అనమాట. ఇంకేం చేస్తాను, 2 days తర్వాత మళ్ళీ ఫీవర్ ఒకటి. ఆ ఫీవర్ అలా తగ్గిందిలే అనే లోపల మళ్ళీ ఇలా గొంతు రాసి మళ్ళీ నెమ్మి ఎక్కువైపోయింది. ఇలా ఉండడం వల్ల ఈ వీడియో అయితే డిలే చేశాను. చూడండి, మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో. అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాపం వాడికి ఏమో పిజ్జా అని చెప్పి అన్నాను. ఇక్కడ ఏమో డామినోస్ లేదు, కింద ఉంది పిజ్జా హట్. అది నేను చూసుకోలేదన్నమాట. సో వాడికి నాకు ఏం నచ్చిందో అది ఆర్డర్ పెట్టుకొని తినేసి నేను చక్కగా ఎంజాయ్ చేసి నిదానంగానే వెళ్ళాం. నిదానంగా అన్నీ చూపించుకొని తీసుకొచ్చుకున్నాం పిల్లల్ని. వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా. యాక్చువల్లీ ఏ పని మీద వెళ్ళానని చెప్పలేదు కదా. మా ఇద్దరు పిల్లలకి యూనిఫామ్ కొందామని వెళ్ళాము. పనిలో పని ఎంజీబీ మాల్లో కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వద్దామని ఫస్ట్ ఎంజీబీ మాల్కి అయితే వచ్చాము. ఇంకా అలా తిని రిటర్న్ అవుతున్నాం అనమాట. అలా మనం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా, వెళ్ళేటప్పుడే ట్రాఫిక్ జామ్ అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో ఎత్త ఆ ట్రాఫిక్ జాము. నాకైతే అసలు ఏడుపు వచ్చింది. ఆ వీడియో కూడా తీసే అంత ఓపిక లేదు నిజంగా. ఎలా బయటకు వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయ్యామా, ఇంకా దారిలోనే మాకు కూరగాయల మార్కెట్ వస్తుంది అనమాట. ఆ కూరగాయల మార్కెట్లో కూడా నేను వీడియో అయితే కవర్ చేయలేదు. అదిగో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నాను. ఎండ అయితే అదరగాసింది. ఆ ఎండకి, ఆ ట్రాఫిక్కి, డ్రైవింగ్కి నాకైతే ఏడుపే వచ్చేసింది. కాకపోతే తప్పదు కదా. ఇంకా నేనైతే ఇవి తెచ్చుకున్నాను. నాకేమో ఇది కొత్తగా అనిపించింది. ఖర్జూరం పండ్లు అంట, పెద్ద బాగాలేవు టేస్ట్. తర్వాత ఇంకా అలా రిటర్న్ అయిపోయాము. నేనైతే అక్కడ మేము వెళ్ళాం కదా షాపింగ్ మాల్కి యూనిఫామ్ తీసుకోవడానికి, అదైతే నేను ఏం తీయలేదు. ఓపిక నశించిపోయిందనమాట. సో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఈ వెంకటేశ్వర బ్రిడ్జ్ కింద ఈ జ్యూస్ అయితే తీసుకున్నాం. ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. అలా తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయ్యేటప్పుడు నా కొడుకు చూడండి వీడియో తీస్తున్నాడు నాకు. మమ్మీ నేను ఎక్కడ దాకా తీయాలి, అక్కడ దాకా తీసేనా అంటూ ఉన్నాడు. ఆడ మాల్లో, తర్వాత షాపింగ్ మాల్లో మాత్రం తీరా అంటే తీయలేదు, కానీ వీడియో ఇక్కడ అంతా తీస్తానంటాడు. మా ఇద్దరు పిల్లలకి యూనిఫామ్ తీసుకున్నాను, 2 సెట్ ఇయర్కి కావాలి. కానీ మా సెయింట్ మేరీ స్కూల్ యూనిఫాము ఒక మిలాన్ షాప్లోనే దొరుకుతుంది. మీరు ఎవరైనా చూస్తున్నారంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. ప్రైస్ వైజ్గా కూడా బాగానే ఉంది. మాకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. సో ఆ 300 రూపీస్ క్యాష్ బ్యాక్కి ఒక వాటర్ బాటిల్ 3 పెన్స్ అయితే ఇచ్చారనమాట. తీసుకున్నాము. హ్యాపీగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఏదో ఒకటి స్టోరీ మాట్లాడుతూ ఉంటా, అంటే మా వాడు వీడియో కవర్ చేస్తున్నాడు అనమాట. అందుకు ఇంకా అలా చూడండి మా ప్రయాణం ఇలా సాగింది. అటని మా ఏం లంచ్ ఏం లేదు, వెళ్తా దారిలోనే తీసుకున్నాను అనమాట. మా స్టూడెంట్ వాళ్ళదే ఒక హోటల్ ఉంటే ఆ హోటల్కి అయితే వెళ్ళాము. ఒక పార్సల్ తీసుకున్నాం. మాకు అదే ఎక్కువ అనమాట మా 4 మెంబర్స్కి. అది మేము మధ్యాహ్నం తిని మళ్ళీ నైట్ కూడా తిన్నాం అనమాట. అప్పుడు మేము ఒకసారి ఆలోచించాను మేము ఎంత మటుకు ఆ ఫుడ్ తింటామని. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట ఎడిట్ చేయడం. ఓకేనా, అలా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఫుల్ టయర్డ్. బాయ్ ఫ్రెండ్స్.